టు స్టూడియో ఇన్ తెలుగు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ షిరిడి సాయి స్వర్ణ మందిరానికి పోటెత్తిన భక్తులు. ఈ రోజు గురు పౌర్ణమి, అందులోనూ గురువారం కావడంతో బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పండుగ గురు పౌర్ణమి. గురువుకి, అధ్యాపకునికి, జ్ఞానోదయానికి గౌరవం తెలిపే పవిత్ర దినం. గురు పౌర్ణమి మనకు జ్ఞానం పట్ల గౌరవం, గురువు పట్ల కృతజ్ఞత చూపించే సందేశమిస్తుంది. అమలాపురం షిరిడి సాయి స్వర్ణ మందిరంలో ఉదయం కాకడ హారతితో ప్రారంభించి 1000 లీటర్ల పాలతో పాలాభిషేకం చేసి పుష్పార్చన నైవేద్యం సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి కార్యక్రమాలను నిర్వహించారు. 15,000 మంది భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేస్తామని శ్రీ షిరిడి సాయి స్వర్ణ మందిరం ట్రస్ట్ చైర్మన్ సాయిరాం తెలిపారు. సాయి భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి మహోత్సవ శుభాకాంక్షలు. మన కోనసీమ జిల్లాలో ప్రముఖ షిరిడి సాయి మందిరమైనటువంటి శ్రీ షిరిడి సాయి బాబా స్వర్ణ మందిరం అమలాపురం ఎర్రవంతిని వద్ద ఇక్కడ ఈ సంవత్సరం అత్యంత వైభవంగా గురు పౌర్ణమి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు మన తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యి మొదటి రోజుని బాబావారికి తొలి ఏకాదశి నాడు నదీ జలాలతోటి, ఆ తర్వాత పంచామృతాలతోటి, మొన్న చందనంతో, నిన్న విభూతితోటి, ఈ రోజు 1000 లీటర్ల పాలతోటి కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకున్నారు. అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని, గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించేవాడు, మనకి అజ్ఞానం తొలగించేవాడు గురువు. అటువంటి గురువుని యొక్క ఆవశ్యకతను తెలిపేదే ఈ గురు పౌర్ణమి. దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతోంది. మధ్యాహ్నం సుమారు 15,000 మందికి మహా అన్న సమారాధన జరుగుతుంది. అందరూ వచ్చి షిరిడి సాయినాథుల వారి అన్నప్రసాదం స్వీకరించి ఆయన దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహాశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సాయిరాం. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువారం రావడం షిరిడి సాయి స్వర్ణ మందిరం నందు ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా జరగడం చేసామండి. దానికి తోడు మధ్యాహ్నం కూడా అక్కడ అన్న సమారాధన కూడా ఉంది. సో పొద్దున అభిషేకం, మధ్యాహ్నం అన్నదానం, దాని తర్వాత వేరే సాయంత్రం కార్యక్రమాలు కూడా ఉన్నాయి, పల్లకి సేవ, ఇవన్నీ కూడా. సో ఈ అన్న సమారాధన అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం.